అన్నా కే ర్యాంప్ ఇది పెద్ద ర్యాంప్ సినిమా అన్న, మామూలు లేదు. కిరణ్ ఒక మాట చెప్పాడు, తమ్ముళ్ళు సినిమాకి వచ్చాడు బుర్రా పాడినాడు అన్న మాటని సినిమాకి వచ్చిన కే ర్యాంప్ మాత్రం మామూలు లేదన్నా, అసలు వేరే లెవెల్ అన్నా. ఒకటన్నా సినిమాలో స్టోరీ లేదన్నా, మీరు నవ్వుకోవాలా, ఎంజాయ్ చేయాలంటే సినిమాకి రండి, ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసిపోతారు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మన కిరణ్ అన్న అంటే చాలా సినిమాలు చూసినాం, కానీ ఈ సినిమాలో మాత్రం అన్న అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా ఏడా బోర్ కొట్టలే, ఏడా డ్రాప్ కాకుండా ఒక అంటే జనాలకి ఏం కావాలో సినిమాకి వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ సినిమాలో చాలా ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉన్నాయి. అండ్ మీరు ఎంజాయ్ చేసి పక్కా పోతారు, గల్లా ఎగిరించుకొని పోతారు. మెయిన్ గా మాత్రం ఆ రొమాన్స్ సీన్స్ ఒక్కటి కాదు, 2 కాదు, 10, 20 ముద్దు లిఫ్ట్ కిస్సులు అన్న. నేను ఏ సినిమా 30 ముద్దులు కిస్సులు అంటే కిరణ్ మామూలు ఎంజాయ్ చేయలేదు అసలే. అటు నవ్వించినావు, ఇటు రొమాన్స్ చేసినావు. అండ్ సెకండ్ హాఫ్ లో ఇంకో హీరో వస్తాను, కిరణ్ అన్న కాదు సినిమా హీరో నరేష్ అన్న, ఆయన ఎంట్రీ ఇస్తాడు 20 ఏళ్ళ కుర్రో లెక్క. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము దులిపేసిన, ఇటు వెన్నెల కిషోర్, ఇటు నరేష్ గారు అండ్ మన కిరణ్, వీళ్ళు ముగ్గురి కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. సినిమాకి హైలైట్ అంటే అదే. అండ్ నేను చెప్పాను కానీ ఆయన నడుము మీద చేసే పటా నరేష్ గారు అసలు ఆ ఎంగు బాయ్ లెక్క అయిపోయాడు. అండ్ ఇంకోటి నా సినిమాకి హైలైట్ ఏంటంటే అన్న, మెయిన్ గా మన సాయి కుమార్ గారు కిరణ్ అన్న వాళ్ళిద్దరి తండ్రి కొడుకు సెంటిమెంట్ మాత్రం. మూవీలో మీకు ఏం బాగా నచ్చింది? కామెడీ, యాక్టింగ్, హీరో గారి యాక్షన్ ఎలా అనిపించింది? బాగుంది. పాటలు ఎలా ఉన్నాయండి? సాంగ్స్, యాక్షన్ మంచిగా. మీకు నచ్చిందా? ఇప్పుడు వచ్చిన మూవీస్ లో ఇప్పుడు ఓకేనా ఇది? ఓకే. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కాంటెక్స్ట్ సెట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఇస్ జస్ట్ హెవీ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ కొంచెం కాంటెక్స్ట్ సెట్ చేశారు అలాగా. అసలు ఇంటర్వెల్ లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది, దాని తర్వాత మొత్తం సినిమా అంతా అలాగా టర్న్ అయిపోతుంది అనమాట. ఇట్స్ లైక్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనమాట. సో కిరణ్ అబ్బవరం గారు కూడా చాలా చోట్ల చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ జైన్స్ నాని గారు అయితే అసలు హీ డిజర్వ్స్ రియలీ గుడ్ ప్రైజ్ ఫర్ దిస్. ఆఫ్ కోర్స్ ఇట్స్ వర్త్. మీరు తప్పకుండా వెళ్ళి సినిమా అయితే చూడాలి. 2024 का 2025 కే ర్యాంప్ కిరణ్ అబ్బవరం సినిమా చూడండి. ఇంకా మళ్ళీ అంటే కిరణ్ అబ్బవరం అన్నారు, ఓపెన్ మైండ్ తో రండి, ఎంటర్టైన్మెంట్ చూస్తామని ఫీలింగ్ తో రండి, మీకు వస్తుంది. అట్లే వచ్చినాం భయ్యా, అట్లే వచ్చినాం. దివాళీకి 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఇందులో ఇది బెస్ట్ అనుకోవచ్చా? పర్లేదు, అన్ని బానే ఉన్నాయి. డ్యూడ్, కే ర్యాంప్, మిత్రమండలి తెలుసు కదా, ఇంట్లో మీకు బాగా ఏది నచ్చింది ఇప్పుడు చూసినారు? తెలుసు కదా, అయితే బాగుంది. తర్వాత ఇది బాగుంది. డిఫరెంట్ మూవీస్ కదా, అన్ని డిఫరెంట్ స్టోరీస్, 3 చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఎనర్జెటిక్ గా ఉంది. చాలా ఇప్పి తరేజ హీరోయిన్ ఉంది కదా, అప్పుడు మన రంగబలి తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చిందామె. ఓకే, రీసెంట్ గా అందులో చేసింది, కన్నడ మూవీ చేసింది, మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. రంగబలి తర్వాత మళ్ళీ యాక్చువల్ స్టోరీ మొత్తం ఆవిడ మీద నడుస్తుంది, హీరోయిన్ మీదే. ర్యాంప్ అండి, ర్యాంప్ మూవీ చూసి వస్తున్నాను. అబ్బవరం ఇచ్చాడు ఒక వరం అన్నట్టు సినిమా అయితే చాలా కొత్తదనంగా ఉంది. అంటే ఆ హీరోయిన్ ప్రేమించినప్పుడు పక్కన హీరోయిన్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, నీకుంది దాని జాతకం తెలియదు అంటే ఏంటంటే ప్రతి సినిమాలో అనుకుంటాం, ఓహో విలన్ వస్తాడేమో, లేదా ఏ రాయలసీమ తీసుకెళ్తాడేమో ఏదో అనుకుంటాం. కానీ తనకున్న ఒక మెంటల్ అనమాట, ఒక హీరోయిన్ కు మెంటల్ ఉంటది, ఆ మెంటల్ ఎలా తీర్చాడు అనేది ఈ సినిమా అయితే. ర్యాంప్ ఆడించేసాడు, అబ్బవరం అయితే వరం ఇచ్చాడు సినిమాకి అయితే. చాలా బాగుంది, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంత యూత్ఫుల్ సాంగ్స్. ఇంకా హీరో సినిమా అంతా మందు వేస్తానే ఉంటాడు, మందు తాగుతానే ఉంటాడు. సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ కిరణ్ అబ్బవరం ఫ్రస్ట్రేషన్ అయితే చాలా బాగుంది. ఒక కొత్త కిరణ్ అబ్బవరం చూస్తారనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా కే ర్యాంప్. 3 చూశాను, నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది. చిట్కే మీ డ్రెస్సింగ్ స్టార్ కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం కాదు, కిరాక్ ర్యాంప్, ఖతర్నాక్ ర్యాంప్, కోట్లు ర్యాంప్, మా కోట్లు చేస్తున్నాయి ర్యాంప్. కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించాడు ఈ సినిమా. ఏంటి యాక్టింగ్, ఏంటి ఆ స్టైల్, ఏంటి ఆ డ్రెస్సింగ్ స్టైల్, అసలు కోట్లు కూడా కాదు, కోట్లలో ఎంజాయ్ చేయడం గొప్ప అని చూపించారు. మా యూత్, మా బ్యాచిలర్స్ కు, మా ఫ్యామిలీకి బెస్ట్ మూవీ. అసలు ఈ దీపావళికి వచ్చిన మూవీస్లలో కే ర్యాంప్ మూవీ చింతి పడేశాడు. అసలు మాటలు రావట్లేదు. ఇందులో ట్విస్టులు, ఇందులో ఉన్న సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అన్నా ఏమి డాన్స్. అసలు ఇందులో మన ఎవరు నరేష్ గారి యాక్టింగ్ మొత్తం రొమాంటిక్ యాంగిల్ లో పెట్టారు. చెప్పాలంటే మాటలు రావట్లేదు. కిరణ్ అబ్బవరం అంటే అబ్బా అనిపించాడు. ప్రతి ఒక్క సీన్ సూపర్ డూపర్ హిట్. మూవీ అయితే కే ర్యాంప్ అని చెప్పొచ్చు. ఇటు రొమాన్స్ తో పాటు యూత్ విత్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది మూవీ. సో ఫస్ట్ హాఫ్ అలా
ఎంటర్టైన్మెంట్ చేస్తూ లవ్ ట్రాక్ ఎమోషన్ ప్రతి ఒక్కరు చూపించారు. కానీ సెకండ్ హాఫ్ లో మన సాయి కుమార్ గారిది అండ్ కిరణ్ అబ్బోన్ ఇంత ముందు కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది కదా, సేమ్ దీంట్లో కూడా వర్కౌట్ అయింది. వాళ్ళ టైమింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కంప్లీట్ దీపావళికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ ప్రతిదీ, సాంగ్స్ కూడా లవ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. పులచొక్క టమాటా రివ్యూ చెప్తాడుగా, బ్రదర్ కూడా దాంట్లో వచ్చాడు. మరి దీనికి ఎన్ని టమాటాలు ఇస్తాడో మరి ఆ సిచ్యువేషన్ ఎలా పెట్టారో తెలియదు, కానీ ఒక టమాటా ఫెస్టివల్ ఏదో జరుగుతూ ఉంటది, దాంట్లో మన వాళ్ళు రివీల్ అవుతారు. అక్కడే క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ చాలా బాగా కన్వీనియన్సింగ్ గా ఉంది. థ్యాంక్ యూ ఆల్. మెయిన్ గా స్టోరీ అంటే అందరూ ఏదో కామెడీ సినిమా, ఏదో కొన్ని కుళ్ళు పంచులు వేసి నవ్విచ్చేసి స్టోరీ లేకుండా తీస్తారనే ఫీల్ తో ఉన్నారేమో. బట్ ఈ సినిమాలో మాత్రం కంటెంట్ ఉంది, కామెడీ ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్ ఉంది. ఒక లాస్ట్ లో ఒక కన్క్లూజన్ కూడా ఇస్తారు, అదైతే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇప్పటి వరకు కిరణ్ అన్నని మీరు ఎప్పుడు చూడని విధంగా చూపించారు ఇందులో. పోల్ చొక్కని కావచ్చు, వనజ అని ఒక అమ్మాయి చేసింది, రగడి అన్న, ఇంకా చాలా మంది క్యారెక్టర్, చిన్న చిన్న క్యారెక్టర్లు, కొన్ని డైలాగ్స్, ఇవన్నీ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి. ఎందుకంటే అందరూ అనుకుంటాం మనం కూడా బిగ్ స్క్రీన్ లో కనిపించాలి అని, అవకాశం రావడం చాలా తక్కువ మందికి ఉంటుంది, అది దొరికింది. సో చాలా థ్యాంక్స్ కిరణ్ అన్న. ఇంకా ముందు కూడా చాలా మందికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అస్సలు ఏముందన్న సినిమా కామెడీ కానీ మాత్రం పండించేసి మాత్రం హీరో గారు ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఇట్లాంటి సినిమా చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అంటే ఒక కామెడీ ఎట్లుందో, యాక్షన్ ఎట్లుంది, నిజంగా సెంటిమెంట్ మాత్రం మస్తు పెట్టిండు. తండ్రి కొడుకులు సెంటిమెంట్ మాత్రం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, అంతా బాగా పెట్టిండు. థియేటర్ ముందు చెప్తున్నా, చాలా బాగా తీసేస్తారు సినిమా. అసలు ఎంత తక్కువ ఎక్స్పెక్ట్ చేసే అందరికి సినిమా చూసిన వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమా చూస్తే.